ఛానల్. ఇప్పుడు ఏంది అనేసి అనుకుంటున్నారా? మన ముందర తెచ్చేసింది ఏదో తెలియదనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, 5 నిమిషాల్లో చిటికలో అయిపోయే, ఎవరైనా చుట్టాలు వస్తారు కదా, అలాంటప్పుడు చిటికలో అయిపోయే రెసిపీ అండి ఇది. రాగి పిండితో చేశాను నేను. చాలా చాలా టేస్టీగా ఉంది, బాగుందండి. మీ ముందుకు చూపిద్దామనేసి అని చెప్పేసి నేనైతే ఆల్రెడీ చేసేసి సగం కూడా తినేసాను. మీకు చూపించాలి కదా ఒకసారి అని చెప్పేసి నేను దీంట్లోకి సాంబార్ అయితే చేసుకున్నాను. సాంబార్లోకి, పప్పు సాంబార్లోకి చాలా బాగుంటుంది, అదిరిపోతుందండి, బాగానే ఉంటుంది. నేనైతే ఇది మీకు ఎలా చేయాలనేసి అనే విషయం గురించి నేను ఆల్రెడీ లాంగ్ వీడియో ఒకటి తీశాను, దాంట్లో చూడండి ఒకసారి. సూపర్గా ఉంటుందండి. చట్నీకైనా బాగుంటుంది, కారం ఉంటుంది కదా, కారం మనం చేసుకుంటాం కదా, ఆ కారం పైన కూడా సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రాగి రొట్టె చూసాము, రాగి పిట్టు చూసాము, ఇదైతే మాత్రం చాలా చాలా బాగుంది. అంటే దీని పేరు బన్ను దోశ. ఇది బన్ను దోశ అండి, చాలా 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 బాగుంది. ఎప్పుడు ఇంతవరకు మీరు ట్రై చేస్తుంటారేమో, చూసుంటారేమో. నేనైతే ఫస్ట్ అయితే ట్రై చేశాను, నాకైతే భలే నచ్చింది. బాయ్ బాయ్.